మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. సీఎంగా బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతు ఇస్తామని శివసేన చీఫ్ సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే సీఎం పీఠం ఖాయమైనట్టు తెలుస్తోంది. సుమారు 5 రోజులు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై మహాయుతిలోని పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏక్నాథ్ షిండే క్లారిటీతో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కు మార్గం సుగమమైనట్టు అంతా భావిస్తున్నారు. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. సీఎంగా బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతు ఇస్తామని శివసేన చీఫ్ సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే సీఎం పీఠం ఖాయమైనట్టు తెలుస్తోంది. సుమారు 5 రోజులు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై మహాయుతిలోని పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏక్నాథ్ షిండే క్లారిటీతో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కు మార్గం సుగమమైనట్టు అంతా భావిస్తున్నారు. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మహారాష్ట్ర సీఎం పై షిండే క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, ఏ క్షణానైనా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏక్నాథ్ షిండే ప్రెస్ మీట్ తర్వాత పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చింది. తను సీఎం రేస్ నుంచి తప్పుకున్నట్లుగానే ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఆయనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వంలో తన నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి అంశం పైన ఆయన ఇద్దరు నేతలకు కూడా క్లారిటీగా చెప్పినట్టుగా సమాచారం ఉంది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్కు లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు నిన్న చేయాల్సి ఉండే, నిన్న ఆయన సీఎంగా రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికి ఏక్నాథ్ షిండేనే కొనసాగుతూ ఉన్నారు. కొంత కసరత్తు అనేది 2-3 రోజుల నుంచి కూడా బీజేపీ అగ్రనాయకత్వం చేస్తూ ఉంది. 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు, ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అలాగే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గంతో ఎప్పటికప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. దానిలో భాగంగానే దేవేంద్ర ఫడ్నవీస్నే మహారాష్ట్ర సీఎం చేయాలనేటువంటి దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచించింది. దానిలో భాగంగానే ఈ 2 వర్గాలు ఏవైతే శివసేన అలాగే ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గానికి సంబంధించి ఆ ఇద్దరికి కూడా సముదాయించేటువంటి ప్రయత్నాలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎంగా అనౌన్స్ చేయడంతో పాటు పోర్ట్ఫోలియోస్ విషయంలో కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎంల విషయంలో కూడా కొంత చర్చ జరిగింది. ఇద్దరిని కూడా, అంటే అజిత్ పవార్ని అలాగే ఏక్నాథ్ షిండేని డిప్యూటీ సీఎంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన ప్రతిపాదనను ఇద్దరిని ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతల భేటీలో చర్చల్లో ఆ అంశం ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా తెలిసింది. దానికి ఏక్నాథ్ షిండే కొంత సుముఖత వ్యక్తం చేయలేదు. దానికి ఆయన విముఖంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకునేటువంటి విషయంలో తను ఆ పదవి తీసుకోననేటువంటి అంశాన్ని ఈ ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకత్వానికి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు శివసేనకు సంబంధించి ఇతర నేతలకు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ విషయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా శివసేన పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా ఏక్నాథ్ షిండేనే సీఎం చేయాలి అనేటువంటి డిమాండ్ చేసిరు. లాస్ట్ టైం బీహార్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. బీహార్లో నితీష్ కుమార్ సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ నితీష్ కుమార్నే సీఎం చేసిరు. అట్లానే మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండేనే సీఎం చేయాలనేటువంటి డిమాండ్ చేసిరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ఏక్నాథ్ షిండే ఫేస్ తోటే వాళ్ళు ఎలక్షన్స్ని ఫైట్ చేసిరు. ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి పథకాలతోటే కూటమికి ప్రజలు ఓట్లేశారనేటువంటి అంశాలను శివసేనకు సంబంధించినటువంటి మద్దతుదారులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొంతమంది సీఎంగా ఏక్నాథ్ షిండేనే ఉండాలనేటువంటి డిమాండ్ చేశారు. లేదా 2.5 ఏళ్ళు ఫార్ములాను తీసుకురావాలి, మొదట ఏక్నాథ్ షిండేను సీఎంగా చేసిన తర్వాత 2.5 ఏళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ని చేయాలనేటువంటి డిమాండ్ వచ్చింది. దాని తర్వాత కనీసం 1 ఇయర్, మొదటి 1 ఇయర్ అన్న ఏక్నాథ్ షిండేను సీఎంగా కొనసాగించాలనేటువంటి డిమాండ్స్ వచ్చినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే ఉంది. మొదటి నుండి కూడా పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం విషయంలో కావచ్చు, దాంతో మహావికాస్ అఘాడి ప్రభుత్వం చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దేవేంద్ర ఫడ్నవీస్ మొదటి నుండి కూడా చాలా కీ రోల్గా వ్యవహరించారు. తను సీఎం పదవి నుంచి తగ్గి డిప్యూటీ సీఎంగా కూడా ఏక్నాథ్ షిండే, తనకంటే జూనియర్ అయినటువంటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈయన డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ అనూహ్యంగా
సింగిల్ లార్జ్ గతం 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఇంకా గణనీయంగా సీట్లు అనేది కూడా పెంచుకోవడంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఇమేజ్ అనేది పార్టీకి ప్లస్ అయిందనేటువంటి ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దాంతో మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కూడా 5 ఏళ్ల వరకు కూడా మహారాష్ట్రకు సంబంధించి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అందించినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడ్డాయి. దాంతో భాగంగానే దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం చేయాలనేటువంటి యోచనలో అగ్రనాయకత్వం ఉంది. దానికి సంబంధించే చర్చలు అయితే జరిపింది. ఈరోజు ఢిల్లీకి రావాల్సిందిగా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని ఆహ్వానించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అగ్రనాయకత్వంతో భేటీ అయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి.